నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భారత్ ఆఫ్రికా ఈ రెండింటిది విడదీయలేని అనుబంధమే. శతాబ్దాలుగానే సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయి. అలీనోద్యమం నుంచి మొదలు పెడితే బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై రెండు పక్షాల మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ చారిత్రక బంధాన్ని మరింత పరిపుష్టం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ 5 రోజుల ఆఫ్రికా పర్యటనలో అడుగులు పడ్డాయి. తనదైన శైలిలో దౌత్యనీతిని నేర్పుతున్న మోదీ వాణిజ్య బంధం నుంచి మొదలు పెడితే వ్యూహాత్మక సంబంధాలను సమున్నత స్థాయికి చేర్చే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ పర్యటన వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఆఫ్రికా దేశాలతో సంబంధాలకు భారత్ ఎందుకు ప్రాధాన్యమిస్తోంది? ఆఫ్రికాలో 5 రోజుల పాటు 4 దేశాల్లో మోదీ పర్యటన ద్వారా దౌత్యనీతికి సరికొత్త అర్థం చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలంటే కేవలం వాణిజ్య ఒప్పందాలనే మాటను మారుస్తూ ఉభయ పక్షాల మధ్య వ్యూహాత్మక సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి బాటలు పరిచారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాలని పిలుపునిచ్చిన మోదీ సాంస్కృతిక బంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆఫ్రికా దేశాలకు అనేక రంగాల్లో సహకారాన్ని అందిస్తూనే అవకాశాలను ఏమాత్రం వదులుకోలేదు. కీలకమైన ఆర్థిక, రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాలతో పాటు మరిన్ని అంశాల్లో ఆఫ్రికా దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసింది మోదీ పర్యటన. నరేంద్ర మోదీ ఆఫ్రికా పర్యటనలో వ్యాపార, వాణిజ్య ఒప్పందాలే కాదు, దౌత్యపరంగా సరికొత్త అధ్యాయం నమోదైంది. సాంస్కృతిక సారూప్యతలు, భారతీయులకు ఆ దేశాలతో ఉన్న అనుబంధాన్ని ఆసరాగా నూతన ద్వైపాక్షిక సంబంధాలకు పునాది వేశారు ప్రధాని మోదీ. ఉగ్రవాదం వంటి ఉమ్మడి సమస్యలపై కలిసికట్టుగా పోరాడాలంటూ పిలుపునిచ్చారు. వివిధ అంతర్జాతీయ సంస్థల్లో భారత సభ్యత్వానికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ఎక్కడా వదిలిపెట్టలేదు. दुनिया दो संकटों से गुजर रही है. एक तरफ टेररिज्म और दूसरी तरफ ग्लोबल वार्मिंग. मानवता को चुनौती दिया और इसलिए मानवतावादी शक्तियों को एक आने की जरूरत पैदा हुई. मानवतावादी शक्तियां जितनी जल्दी एकजुट होगी उतना ही जल्दी अमानवीय ताकतों का खात्मा हो जाएगा. और भारत का पूरे विश्व को एक ही संदेश है, मानवतावादी ताकतें एक आए, मानवतावादी शक्तियां एक होकर के मानवतावाद के दुश्मन उन शक्तियों को हम परास्त करें. ये मानवता के लिए आवश्यक है, किसी देश विशेष के लिए नहीं. और उस संकल्प को हमने आगे ప్రధాని మోదీ జరిపిన మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా దేశాలకు మనకు ఓ పోలిక ఉంది. మనలాగే వలస పాలనలో మగ్గినవే. స్వాతంత్ర్యం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసిన దేశాలు. స్వాతంత్ర్యం లభించాక స్వావలంబనతో పురోభివృద్ధి సాధించి ఆఫ్రికా ఖండంలో బలమైన ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న దేశాలు. ఈ దేశాలతో భారత్ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు బాటలు పరిచింది మోదీ పర్యటన. వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఆఫ్రికా దేశాలతో మోదీ నడిపిన దౌత్యం భవిష్యత్ అవసరాలను తీర్చనుంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆఫ్రికా మెయిన్లాండ్లో తొలిసారి పర్యటించిన మోదీ మొజాంబిక్తో వ్యూహాత్మక బంధాన్ని మరింత పటిష్టం చేశారు. 4 శతాబ్దాల పాటు పోర్చుగల్ వలస పాలనలో మగ్గిన మొజాంబిక్ 1975లో స్వాతంత్ర్యం సాధించింది. ఈ దేశంలో భారతీయ మూలాలున్న వారు దాదాపు 70,000 మంది వరకు ఉన్నారు. 1982 తర్వాత మొజాంబిక్కు భారత ప్రధాని వెళ్లటం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ఫిలిపి న్యూసీతో సమావేశమైన మోదీ భారత్కు మొజాంబిక్ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందన్నారు. ఇరు దేశాలు సహకారాన్ని, సాంస్కృతిక సంబంధాలు పెంచుకునేందుకు అంగీకరించాయి. ఆఫ్రికా పర్యటనలో మోదీకి లభించిన స్వాగత సత్కారాలు రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మొజాంబిక్ మలువానాలో భారతీయ సంతతి విద్యార్థులతో మాట్లాడి భారతీయ ఔన్నత్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
మొజాంబిక్లో ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టపరచడానికి ఎయిడ్స్తో పాటు ఇతర అత్యవసర మందులను విరాళంగా అందజేసేందుకు భారత్ అంగీకరించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు, ఇతర నేరాలకు ఉగ్రవాదంతో సంబంధాలున్నాయన్న మోదీ నిర్మూలనకు రెండు దేశాలు చేతులు కలిపి పనిచేయాలని పిలుపునిచ్చారు. మొజాంబిక్ పర్యటన తర్వాత దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రిటోరియాలోని యూనియన్ భవన సముదాయంలో మోదీకి సైనిక లాంఛనాలతో స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో ద్వైపాక్షిక, ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించారు. ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సమాజ పునాదులను దెబ్బతీసే విధంగా తయారైన తీవ్రవాదంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు ఇరువురు నేతలు. This is a very important visit for our country, given the relations between South Africa and India. The visit has certainly further strengthened the already warm historical relations between the two countries. రెండో రోజు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికాతో భారత్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధం పరిపుష్టం చేసే చర్యలు చేపట్టారు. జాతిపిత మహాత్మాగాంధీ గడిపిన ప్రాంతాల్లో పర్యటించారు మోదీ. ముందు మహాత్ముడిని రైలు నుంచి గెంటేసిన పీటర్ మారిస్బర్గ్ కు వెళ్లారు. మహాత్ముడి తరహాలోనే రైలులో చేరుకున్న ప్రధానికి అక్కడ ఘనస్వాగతం లభించింది. తర్వాత మహాత్ముడిని రైలు నుంచి గెంటేసిన ప్రదేశంలో నిర్మించిన స్మారక చిహ్నం వద్ద అంజలి ఘటించారు. తర్వాత రైల్వే స్టేషన్లో కలియ తిరిగిన మోదీ అక్కడి సత్యాగ్రహ మ్యూజియంను సందర్శించారు. साउथ अफ्रीका की मेरी ये यात्रा एक प्रकार से तीर्थ यात्रा बन गई। मैं उन तीनों प्रमुख स्थानों पर नमन करने के लिए जाने का मुझे सौभाग्य मिला है, जो तीनों जगह महात्मा गांधी के जीवन में और भारत की आजादी की यात्रा में यादगार है। मोहनदास नाम का एक वकील 1893 में यात्री के रूप में इस रेलवे में सफर करता हुआ जा रहा था और उन्हें नीचे उतार दिया गया। ये वो जगह है जिसने मोहनदास को महात्मा बनाने की यात्रा का बीजारोपण किया। మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా లాంటి మహనీయుల జ్ఞాపకాలకు నిలువైన దక్షిణాఫ్రికాలో పర్యటించడం తనకు అనిర్వచనీయమైన ఆనందం కలిగిస్తుందన్నారు మోదీ. अफ्रीका ने भी एक लंबी लड़ाई लड़ी और भारतीय लोग उस लंबी लड़ाई में सहयात्री रहे और आज साउथ अफ्रीका और भारत विकास की नई उड़ान के लिए कंधे से कंधा मिलाकर के आगे बढ़ रहा है। दोनों देश मिलकर के अपने कोटि कोटि जनों के सपनों को साकार करने के लिए प्रयत्नरत है। महात्मा गांधी और नेल्सन मंडेला की यादें सदा सर्वदा आने वाली पीढ़ियों को भी प्रेरणा देती रहेगी। మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో అత్యధిక కాలం గడిపిన ఫీనిక్స్ సెటిల్మెంట్ కు వెళ్లిన ప్రధాని అక్కడ జాతి వివక్షకు వ్యతిరేకంగా గాంధీ సాగించిన పోరాటంపై ఏర్పాటు చేసిన మ్యూజియంను సందర్శించారు. ఫీనిక్స్ సెటిల్మెంట్ సందర్శనకు గుర్తుగా ఓ మొక్కను నాటారు. 1994లో వర్ణ వివక్ష అంతమైనప్పటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ సంబంధాలు బలోపేతమయ్యాయి. సైనిక రంగంలో ఇరు దేశాలు సహకరించుకుంటూ ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. బ్రిక్స్ బృందంలోకి దక్షిణాఫ్రికా రాకతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత వృద్ధి చెందాయి. ఈ సంబంధాలను మరింత పెంపొందించేందుకు మోదీ జరిపిన పర్యటన దోహదపడింది. 2 రోజుల దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత ప్రధాని మోదీ టాంజానియాలో పర్యటించారు. రాజధాని దారుస్సలాంలో ఆయనకు అధికారికంగా స్వాగతం లభించింది. అధ్యక్షుడు జాన్ మగుఫులీతో కలిసి ఆయన సైనిక వందనం స్వీకరించారు. మోదీని కలిసేందుకు వందల సంఖ్యలో భారతీయులు అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. టాంజానియాలో స్థిరపడిన వారు, ఉద్యోగరీత్యా అక్కడ పనిచేస్తున్న వారు అనేక మంది కుటుంబ సమేతంగా తరలివచ్చి మోదీకి స్వాగతం పలికారు. ఇక రెండు దేశాల మధ్య స్నేహబంధం బలోపేతం కోసం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. టాంజానియాలో సౌర లాంతర్ల తయారీలో శిక్షణ పొంది గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులు నింపుతున్న సోలార్ మామాస్ అనే మహిళా బృందంతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టాంజానియాలో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని టాంజానియాలో ఓ చిన్న భారతదేశమే ఉందని కొనియాడారు.
विशेषता रही है कि यहां आए हुए भारतीय समुदाय ने अपनी भाषा, अपनी परंपरा, अपना खान-पान वैसे का वैसा ही बचा के रखा। अगर ये छूट गया होता तो शायद ये जो अपनेपन की गर्माहट है वो खोजनी पड़ती। यार पता नहीं कहाँ के थे, कौन था, कोई था या नहीं। मैं आप सबका बहुत बहुत आभारी हूं। धन्यवाद। టాంజానియా కూడా జర్మనీ, బ్రిటన్ వలస పాలనలో మగ్గింది. 1964లో వీరికి స్వాతంత్ర్యం లభించింది. వలస పాలన వ్యతిరేకత, సామ్యవాదం అంశాల ప్రాతిపదికన రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ దాదాపు 40,000 మంది భారతీయ మూలాలున్నవారు ఉన్నారు. టాంజానియా పర్యటన ముగించుకొని కెన్యా చేరుకున్న మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఉరుహు కెన్యాటాతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇంధనం, రక్షణ, గృహ నిర్మాణం, పన్నులు సహా ఇతర కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా భారత్, కెన్యా కీలక ముందడుగు వేశాయి. The multifaceted development partnership is a key pillar of our bilateral relationship. Our development priorities are more or less aligned. A true and trusted partner, India is ready to share its development experiences and expertise and concessional credit and capacity to assist in Kenya's development objectives. Today, we discussed a proposal forwarded by India to fully fund the development and equipping of a cancer hospital here in Kenya. I look forward to the completion of such an institution which would bring quality and affordable cancer treatment much closer to our citizens. We also discussed how to expand our health cooperation further, and one of the things that we hope to do eventually is to create a pharmaceutical drug manufacturing capacity here in Kenya with the support of India. ఇక 4 దేశాల్లో పర్యటన సందర్భంగా ఆయన ముఖ్యంగా దృష్టి సారించింది భారత సంతతి ప్రజలపైనే. అక్కడున్న భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని భారత సంస్కృతి సంప్రదాయాలను వారికి గుర్తు చేస్తూ భావోద్వేగాలను తట్టిలేపారు. భారత్ పశ్చిమ తీరానికి, ఆఫ్రికా తూర్పు తీరానికి మధ్య వారధిగా ఉన్న హిందూ మహాసముద్రంతో గల సంబంధాన్ని ప్రస్తావించారు. అటు ఆయా దేశాధినేతలను భారత పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించి వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకునే ప్రయత్నం చేశారు మోదీ. మొత్తం మీద మోదీ పర్యటన ఆఫ్రికా, భారతదేశాల మధ్య వ్యూహాత్మక, సాంస్కృతిక బంధాలు మరింత పెంపొందించే దిశగానే సాగింది. ఆఫ్రికా ఓ చీకటి ఖండం, అభివృద్ధికి ఆమడు దూరంలో నిలిచిన దేశాల సమూహం. ఇదంతా గతం. ఇప్పుడు ఈ కూటమే ప్రపంచ ప్రగతికి ఓ వెలుగురేఖ. అభివృద్ధిని శాసిస్తున్న అగ్రరాజ్యాలకు, ఆ దిశగా పరుగులు తీస్తున్న దేశాలకు గమ్యస్థానం. ఈ పోటీల్లో ఐరోపా దేశాలు, అమెరికా, చైనా ముందు వరుసలో నిలిస్తే ఇప్పుడే భారత్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. నాలుగు దేశాలు, 5 రోజులు. దేశాధ్యక్షులతో చర్చలు, ఒప్పందాలు. క్లుప్తంగా చెప్పాలంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్రికా పర్యటన సారాంశమిది. కానీ అంతకు మించి అన్నట్లుగా సాగింది ఈ పర్యటన. మొజాంబిక్ నుంచి మొదలు పెడితే కెన్యా వరకు భారత్తో బంధంలో సరికొత్త దౌత్యనీతిని ప్రదర్శించారు ప్రధాని మోదీ. గత ఏడాది అక్టోబర్లో జరిగిన భారత్ ఆఫ్రికా సరస్సు ద్వారా ఆర్థిక బంధానికి బలమైన పునాది వేసిన ఆయన 8 నెలలు తిరిగేలోపే ఆఫ్రికా గడ్డపై అడుగుపెట్టారు. ఈ ఖండంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న 4 దేశాల్లో పర్యటించి వాణిజ్య సంబంధాలను మరింత పరిపుష్టం చేశారు. ఈ పర్యటనలో మోదీ భారత్ను అవకాశాల గనిగా ఆవిష్కరిస్తూనే అవసరమైన సహాయం అందించడం ద్వారా ద్వైపాక్షిక బంధం బలోపేతం చేశారు.
దేశాల మధ్య సంబంధాల చరిత్రే పునాదిగా ఆధునిక భాగస్వామ్యాన్ని నిర్మించుకునే దిశగా కలిసి నడవాలని ఈ దేశాధినేతలతో కలిసి తీర్మానించారు. భారత్ ఆఫ్రికా దేశాల ఉజ్వల భవితవ్యానికి ఉన్న అవకాశాలే వారధిగా ముందుకు సాగుదామన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనలే భవిష్యత్ పయనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆర్థిక రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతి ఆఫ్రికా దేశాలకు లబ్ధి చేకూరుస్తుందనే మాటలు మరింత బలం చేకూరుస్తున్నాయి. తొలుత అపార సహజ వనరులకు నెలవైన మొజాంబిక్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్రికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. 1982 అనంతరం 34 తర్వాత ఈ దేశంలో భారత ప్రధానిగా అడుగుపెట్టిన మోదీ కీలక ఒప్పందాలకు ఆమోదం తెలిపారు. ఆఫ్రికా ప్రవేశ ద్వారంగా చెప్పుకునే ఈ దేశంతో వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, నైపుణ్యం వంటి రంగాల్లో స్నేహబంధానికి బాటలు పరిచారు. మన దేశంలో పప్పు ధాన్యాల కొరతతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇందుకు సంబంధించి కీలక ఒప్పందానికి నాంది పలికారు. మొజాంబిక్ నుంచి పప్పు ధాన్యాల కొనుగోలుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. యువత, క్రీడలకు సంబంధించి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. We are also strengthening our partnership in food security. India's commitment to buy pulses from Mozambique would help meet India's requirement. It will also facilitate long-term investments in commercial farming, generate farm employment, and raise farmers' incomes in this country. President Nyusi and I recognize that terrorism is the gravest security threat facing the world today. It impacts India and Mozambique equally. Our agreement on prevention of drug trafficking is a testimony to our shared determination to combat this menace and these networks. మొజాంబిక్ నుంచి భారత్తో బలమైన ద్వైపాక్షిక బంధం కొనసాగిస్తున్న దక్షిణాఫ్రికాలో మోదీ అడుగుపెట్టారు. ఆఫ్రికాలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా విరాజిల్లుతున్న దక్షిణాఫ్రికాతో కీలక ఒప్పందాలకు బాటలు పరిచారు. రక్షణోత్పత్తులు, తయారీ, గనులు, ఖనిజ రంగాల్లో మరింతగా కలిసి పనిచేయాలని రెండు దేశాలు తీర్మానించుకున్నాయి. మేక్ ఇన్ ఇండియాతో భారత్లో ఉన్న అవసరాలు ఆవిష్కరించిన మోదీ ఇద్దరం కలిసి రక్షణ పరికరాలు తయారీ చేద్దామని పిలుపునిచ్చారు. 10 ఏళ్లలో రెండు దేశాల మధ్య 4 రెట్లు పెరిగిన వాణిజ్యాన్ని మరింత సమున్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆ దేశ అధ్యక్షుడిని కోరారు. గనులు, రసాయనాలు, ఔషధాలు, తయారీ, పునరుత్పాదక ఇంధనాలు, ఐటీ రంగాల్లో సహకారం పెంచుకోవడంపై ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. రెండు దేశాల మధ్య 8 అవగాహన ఒప్పందాలకు సంతకాలు కుదిరాయి. About 1/4 of our investments in Africa are in this country, and there is potential to expand our business and investment ties further, especially in the areas of minerals and mining, chemicals and pharmaceuticals, high technology manufacturing, and information and communication technology. Beyond economic ties and links of businesses, trade and investment, we can also partner in the field of defense and security. We are looking to increase and diversify South African exports to India. We have identified new areas for market access, including the defense, deep mining, renewable energy, and health sectors. ఆ తరువాత టాంజానియాలో పర్యటించిన మోదీ కీలక ఒప్పందాలకు అంకురార్పణ చేశారు. సహజ వనరులతో తులతూగే ఈ దేశం అభివృద్ధి పథంలో ముందడుగు వేసేందుకు ఆర్థికంగా బాసటగా నిలవాలని భారత్ నిర్ణయించింది. అనుభవం, నైపుణ్యం, సామర్థ్యాల విషయంలో పరస్పర సహకారం అందించుకుంటూనే జలవనరుల రంగంలో 616.40 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. రక్షణ, నౌకాయాన రంగంలో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునే దిశగా 5 ఒప్పందాలకు ఆమోదముద్ర పడింది. టాంజానియాకు అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలు సరఫరా చేసేందుకు అంగీకారం తెలిపింది. ఆహార భద్రతలో సహకారం మరింత విస్తృతపరుచుకునేందుకు పప్పుల ఎగుమతి పరిధిని మరింత పెంచాలనే నిర్ణయానికి వచ్చాయి రెండు దేశాలు.
మోదీ కెన్యా పర్యటనలో బలమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధానికి నాంది పడింది. రక్షణ సహకారంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఇరు దేశాలు ప్రమాణీకరణ విషయంలో ప్రమాణాల సంస్థలు పరస్పరం సహకరించుకోవడంపైన ఒడంబడిక చేసుకున్నాయి. జాతీయ గృహ విధానం అభివృద్ధి, నిర్వహణపైన అవగాహన కుదిరింది. చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి $1.5 ఆ దేశంలోని రిఫ్ వ్యాలీ వస్త్ర పరిశ్రమ ఆధునికీకరణకు $2,995,00,000 మేర రుణ సాయం అందించేందుకు భారత్ అంగీకరించింది. కెన్యా సైన్యం ఉపయోగించేందుకు ఉద్దేశించిన 30 అంబులెన్సుల్ని భారత్ అందించింది. మొత్తంగా మోదీ నైరోబీ పర్యటన వేదికగా రెండు దేశాల మధ్య 7 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆఫ్రికాలోని ఈ 4 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించడం వెనుక దీర్ఘకాలిక వాణిజ్య వ్యూహమే దాగి ఉంది. ఈ దేశాలకు భారత్కు మధ్య ఏళ్లుగా పటిష్టమైన సంబంధాలే ఇందుకు కారణం. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా విరాజిల్లుతున్న దక్షిణాఫ్రికా నుంచి భారత్ భారీ ఎత్తున బొగ్గు, బంగారం దిగుమతి చేసుకుంటోంది. దక్షిణాఫ్రికా వజ్రాల మెరుగు ప్రక్రియ కూడా ఎక్కువగా మన దేశంలోనే జరుగుతోంది. బ్రిక్స్ బృందంలోకి దక్షిణాఫ్రికా రాకతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. టాంజానియాతోనూ భారత్కు బలమైన వాణిజ్య బంధం కొనసాగుతోంది. 19వ శతాబ్దం తొలినాళ్ల నుంచే రెండు దేశాల మధ్య వర్తక సంబంధాలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఏటా $3 బిలియన్ అంటే సుమారు 20,250 కోట్ల వాణిజ్యం జరుగుతోంది. ఇప్పటికే $3 బిలియన్ పెట్టుబడుల్ని పెట్టినట్లు మోదీయే స్వయంగా ప్రకటించారు. టాంజానియా ప్రధాన వాణిజ్య భాగస్వామ్యుల్లో భారత్ ఒకటి. కెన్యాకు భారత్కు మధ్య కూడా బలమైన వాణిజ్య బంధం ఉంది. మన దేశం నుంచి ఔషధాలు, ఉక్కు, యంత్రాలు, వాహనాలు భారీ ఎత్తున కెన్యాకు దిగుమతవుతున్నాయి. భారత ప్రముఖ సంస్థలు ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ బంధం మరింత పరిపుష్టం చేసి నూతనాధ్యాయానికి నాంది పలకడమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగించారు. ఈ 4 దేశాలే కాదు, ఆఫ్రికా దేశాలతో భారత్ పరస్పరం సహకారంతో ఆర్థికాభివృద్ధిలో ముందుకు సాగుతోంది. అలీనోద్యమం, G15, ఐక్యరాజ్యసమితి వంటి అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్, ఆఫ్రికా దేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్నాయి. ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక ప్రకారం 2009-14 మధ్యకాలంలో ఆఫ్రికా దేశాల్లో భారత్ 6%, చైనా 3%, యూరప్ దేశాలు 50% పెట్టుబడులు పెట్టాయి. భారత్, చైనాల ప్రవేశంతో ఐరోపా దేశాల పెట్టుబడులు క్రమంగా తగ్గుతున్నాయి. ఆఫ్రికా దేశాలు క్షయ, ఎయిడ్స్ వంటి వ్యాధులకు సంబంధించిన ఔషధాలను భారత్ నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్నాయి. భారత ఫార్మా కంపెనీలు ఆఫ్రికాలోని పేద దేశాలకు 80% మందులు సరఫరా చేసి అక్కడి ప్రజలను అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తున్నాయి. ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులపై భారత ప్రభుత్వాలు అమలు చేస్తున్న సరళీకరణ విధానాలతోనే ఈ మార్పు మరింతగా కనిపిస్తోంది. ప్రధానంగా ఇటీవలి భారత్-ఆఫ్రికా సదస్సుల తరువాత ఈ ఖండంలోని దేశాలతో భారత్ బంధం క్రమంగా బలపడుతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రోత్సాహక విధానాలతో మన కంపెనీలు ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే చైనా కేవలం ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యం ఇస్తుంటే భారత్ మాత్రం సేవలు, ఇతర రంగాలపై దృష్టి సారిస్తోంది. ఇలా ఏటికేడు ఆఫ్రికా దేశాలు భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. మొత్తంగా చూస్తే ఆఫ్రికా దేశాలతో 2014లోనే చైనా వాణిజ్యం $2,000 కోట్ల ఉంటే భారత్, ఆఫ్రికా దేశాల మధ్య వాణిజ్యం $7,000 కోట్ల ఉంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఆఫ్రికా, భారత్ల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత విస్తృతపరచాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 7 ఆఫ్రికాలోనే ఉన్నాయి. మానవాభివృద్ధి సూచీలోనూ అనేక ఆఫ్రికా దేశాలు భారత్ కంటే ముందంజలో ఉన్నాయి. అనేక దేశాలు ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టడంతో ఉద్యోగావకాశాలు బాగా పెరిగాయి. అభివృద్ధిలో ముందంజలో ఉన్న ఆఫ్రికా దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరముంది. పెట్టుబడులు, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్, ఆఫ్రికా దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవచ్చు. ప్రగతి వైపు పరుగులు తీస్తున్న భారతావనికి ఆఫ్రికా ఓ అవకాశాల గని. ఈ విషయాన్ని గుర్తించడంలో కాస్త వెనుకబడిన మన ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే ఆ లోటు భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆఫ్రికా నుంచి భారత్ అభివృద్ధి వారధిని నిర్మించే పనిలో పడ్డాయి. ఈ లక్ష్య సాధనలో శరవేగంగా అడుగులు వేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మరిన్ని విభిన్న కథాంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.